హలో అండి, వెల్కమ్ టు టియాస్ ఫ్రెష్ స్టార్ట్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లోని లూజ్ ప్రాన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బౌల్లోని ప్రాన్స్ తీసుకోవాలి, నీట్గా క్లీన్ చేసిన వాటిని పసుపు సాల్ట్ వేసి క్లీన్ చేసి వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి. అంటే వాటర్ కొంచెం స్ట్రెయిన్ చేయండి, మరి వాటర్ లేకుండా చూసుకోండి. వేసిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే వైట్ పెప్పర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక స్పూన్ మైదా కూడా యాడ్ చేయాలి. వేసిన తర్వాత ఇది కొంచెం కలపాలన్నమాట. కలిపి జస్ట్ ఆ ప్రాన్స్కి ఆ కోట అందుకునేలాగా వాటర్ యాడ్ చేయకండి ఆ స్టేజ్లో, ఎందుకంటే ఆల్రెడీ ప్రాన్స్లో వాటర్ ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని జస్ట్ కలిపి, ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే మన ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హైలోనే ఈ ప్రాన్స్ అన్నీ అందులో వేసేయాలి. వేసిన తర్వాత అసలు కదపకూడదండి, అసలు దాన్ని టాస్ చేయకూడదు. ఏంటంటే జస్ట్ వేడి అదే హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత అది ఆ కోట అంతా కూడా ప్రాన్స్ నుంచి విడిపోకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదంతా అవి వేపిన తర్వాత అవన్నీ వేరే బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఒక కళాయిలో ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం అది ఆ వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం చిన్న చేంజ్ వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు అది జస్ట్ ఫ్రై చేసుకొని అప్పుడు అందులోని మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత మనం ఈ ప్రాన్స్ని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అందులో వేసేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే కారం అవసరం లేదు, అసలు వేయకూడదు. ఈ గ్రీన్ చిల్లీ మనకి సరిపోతుంది కారం. ఇంకా మీకు కారం కావాలి అనుకుంటే బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోండి ఇక్కడ, అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కొంచెం అజీనామోటో వేసుకోండి. జస్ట్ ఇక్కడ అజీనామోటో వేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం అది బాగుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత అది బౌల్లో తీసుకున్న తర్వాత గార్నిష్ కోసం ఇక్కడ మనం కర్రీ లీవ్స్ను గ్రీన్ చిల్లీ జస్ట్ ఆయిల్ అలా ఫ్రై చేసుకొని అవి మనం మళ్ళీ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని ప్రాన్స్ మీద వేసుకోవాలి. జస్ట్ గార్నిష్ కోసమే తీసుకుంటున్నాను. ఇవి మనం రెస్టారెంట్లోని లూజ్ ప్రాన్స్ అని తీసుకుంటాం కదా, అవే. సో నా ప్రాన్స్ ఏంటంటే ఇంకొంచెం మనం ఆయిల్లో వేపినప్పుడు ప్రాన్లో ఉన్న వాటర్ మళ్ళీ వస్తుంది. సో వెంటనే అది కలపకూడదు అనమాట. సో లూజ్ ప్రాన్స్ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.